దేవాది దేవుడు మహాదేవుడికి జై, పార్వతీ మాతకు జై. కైలాసంలో మళ్ళీ ఆనందం వెళ్లి విరుస్తోంది. అవును నందయ్య, పరమేశ్వరుడు పార్వతి మాత లేకుంటే కైలాసం చిన్నబోయింది. జరిగినదంతా మర్చిపో, ఇప్పుడంతా ఆనందమే. మన గౌరీ శంకర్లకు జేజేలు. కైలాసపతి మహేశ్వరునికి జై, పార్వతీ మాతకు జై. దేవి పార్వతి, ఎంతో కాలం తరువాత కైలాసం వచ్చినట్టుగా ఇప్పుడు నాకు అనిపిస్తోంది. అవును స్వామి, నాకు అనిపిస్తోంది. మళ్ళీ మనం ఇక్కడికి రావడంతో ఇక్కడ నలు దిశలు హర్షంతో ఉల్లాసంతో పులకితమయ్యాయి. బహుశా మన పునరాగమనంతో ఇక్కడి పవనాలు కూడా నృత్యం చేస్తున్నాయి. సంతోషంతో పులకితమై పవనం నాట్యం చేస్తోంది. మనకు సంతోషమే. మనము నృత్యం చేద్దామా? అంటే నేను తమతో నృత్యం చెయ్యాలా? తమరు నటరాజు కదా, నేనెంత దాకా నృత్యం తమతో చేయగలను? నేను శివుణ్ణి, నీవేమో శక్తివి. మనం నృత్యం చేస్తూ ఉంటే ఇరువురము కలిసి ఏకమవుతాం. శివ శక్తిమయమైన వినృతులే, ఓ శివ శక్తిమయమైన వినృతులే, పులకితమైనవి ధరానభములే, ఓ శివ శక్తి శివశక్తిమయమైన వినృతులే. క్షణముక ఖగమై కలకలలాడే, ఓ క్షణముక ఖగమై కలకలలాడే, సమయము పదముల నటనములాడే, ఆటల మాటల కర్తము కలిగే, ఓ ఆటల మాటల కర్తము కలిగే, ఆనందోత్సవములు కొనసాగే, ఓ శివశక్తిమయమైన వినృతులే, శివశక్తిమయమైన వినృతులే.
శక్తి జ్యోతి శివునికి కనులు ఓ శక్తి జ్యోతి శివునికి కనులు ప్రణమిల్లును ఇవి రేయింబవలు ఓ శివశక్తిమయ మైన వినృతులే ఓ శివశక్తిమయమైన వినృతులే నరనారీశ్వర రూపము దాల్చిరి ఓ నరనారీశ్వర రూపము దాల్చిరి సృష్టికి చలనమునే కలిగించిరి మంత్రతంత్రముల సారం ఇదియే ఓ మంత్రతంత్రముల సారం ఇదియే నిరాకార సాకారం ఇదియే ఓ శివశక్తిమయ మైన వినృతులే ఓ శివశక్తిమయమైన వినృతులే పులకితమైనవి ధరానభములే ఓ శివశక్తి మయమైన వినృతులే భక్తవత్సలుడు పరమశివ శంకరునికి జై. దేవి, నీ ఈ వాహనం మా గణాలను భయభీతులను చేస్తోంది. అందువల్ల నీవు ఉపాయం యోచించు. స్వామి, నిజం చెప్పాలంటే ఇది తమ ఇచ్ఛానుసారమే దేవత నుంచి పులిగా మారి నన్ను సేవించవచ్చింది. ఇంకా తమరి ఇచ్ఛానుసారమే నేను దీనికి గణాధ్యక్షుని రూపం ప్రసాదిస్తాను. ఇక దీని పేరు సోమనంది కాగలదు. పరమ శివశంకరునికి పార్వతీమాతకు ప్రణామం. పరమేశ, పులి నవటంలో నా ఉద్దేశం తపస్సు చేస్తున్నప్పుడు మాతను సేవించి రక్షించడం మాత్రమే. ఆ కార్యం నెరవేరింది. కానీ నేను మాతను సేవించడం మానదలుచుకోలేదు పరాత్పర. ఇప్పుడెలా సేవిస్తావు సోమనంది? ఇకపై నేను శాశ్వతంగా పార్వతీమాత యొక్క అంతఃపురపు ద్వారం వద్ద ద్వారపాలకుడనై ఉంటాను పరమేశ. గణాధ్యక్ష నంది, సోమనంది నీకిక సహచరుడు. పార్వతీదేవి సేవలో ఇకపై ఇతడితో నీవు సహకరించడం నీ కర్తవ్యమే సుమా. సోమనంది రూపంలో కొత్త సహచరుడు రావడం నాకెంతో సంతోషమే ప్రభు. పార్వతీమాత సేవలో ఇక ఏమీ లోటు అనేది రానివ్వం పరమేశ. నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. ఓం నమః శివాయ. మంగళమస్తు. ఓ మహాశయ, నేను మిమ్మల్ని మొదటిసారిగా చూస్తున్నాను. దయచేసి తమరెవరో కాస్త చెబుతారా? నారద, నీవు కనుక దివ్యదృష్టితో చూసినట్లయితే నీకు వెంటనే తెలిసిపోతుంది. ఇది పార్వతీదేవి వాహనమైన ఆ వ్యాఘ్రమే. ఇదేమో నాకు అర్థమైంది పరమేశ, నాకు అర్థమైంది.
తమరి చరణాల చెంత పార్వతీమాత వాహనం యొక్క భయానక రూపం సౌమ్య రూపంగా మారిపోయిందని నాకు అర్థమైంది. ఇక ఇతడి పేరేమో సోమనంది. బాగుంది, చాలా బాగుంది. ఆ పరమేశ్వరుని గణాధ్యక్షుడు నందీశ్వరుడైతే తమ యొక్క గణాధ్యక్షుడు సోమనంది. ఇద్దరూ ఒకరికొకరు సరిపోతారు. అందుకు సందేహం లేదు. నీవిక్కడికి ఎందుకు వచ్చావో ఆ సంగతి కూడా చెప్పేస్తే మరింత బాగుంటుంది. అవును నారదా, ఊరకరారు మహాత్ములు అని అంటారు కదా. మాత, నేను రావడంలోని ఉద్దేశ్యం ఎప్పుడూ ఒకటే. అదేమిటంటే పరమేశ్వరుని ఆజ్ఞను పొంది దీనుల బాధలు తీర్చడమే. ఈ మారు ఏ దీనుడి సంగతి చెప్పడానికి వచ్చావు? మాత, తమ శరణార్థులైన దేవతలు ఆ శుంభ నిశుంభుల అత్యాచారాల గురించి తెలియదా? ఓ పరమేశ, ఇక వారి బాధలు నేను చూడలేను. తమరేదో ఉపాయం చెప్పండి. నారద, అయోనిజ గౌరీపుత్రిక కౌశికి తన అవతారం ఎందుకెత్తిందో అనే సంగతి నీకు తెలియనిది కాదు. అందుచేత బాధలు తీరాలంటే దేవతలకు సరైన మార్గం ఏమంటే వారు ఆమెను శరణు కోరాలి. శక్తి స్వరూపిణి మాత, పరమేశ్వరుడు చెప్పిన మాటలతో మీరు కూడా ఏకీభవిస్తారా? నారదా, జరగవలసినవన్నీ మేము ఏకీభవిస్తేనే జరుగుతాయి. నా నుంచి పుట్టిన కౌశికి అవసరమైనప్పుడల్లా సహాయాన్ని అందిస్తూ ఉంటాను. ఆ విషయంలో నిశ్చింతగా ఉండు. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. నేను ఈ దేవతల బారి పడకూడదనుకున్నా వారు నా వెంట పడుతూనే ఉంటారు. మరి నేను ఆ దేవతలకు హితం కోరి వెతకపోతే వారు కనపడరాయే. నారాయణ నారాయణ. నేను ఆ దేవతలందరికీ వారి కష్టాలు తీరే ఉపాయం ఒకటి చెబుదాం కదా అని ఎంతో అనుకున్నాను. కానీ ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి? నా ప్రయత్నం నేను చేశాను. ఉపాయం చెప్పలేదంటే ఆ తప్పు నాది కాదు. నేనింకా మహావిష్ణువు వద్దకు వెళ్తాను. దేవర్షి, ఉపాయం చెప్పండి. మా కష్టాలు తీరే ఉపాయం చెప్పండి. మేము మిమ్మల్ని వెతుకుతూ తిరిగి తిరిగి వేసారిపోయాం. నారాయణ నారాయణ. మీరంతా నాకై వెతుకుతూ తిరిగి తిరిగి వేసారిపోతే మీరు నాకెక్కడ మరి కనపడలేదే? నిజం చెప్పాలంటే దేవర్షి, ఆ శుంభ నిశుంభుల క్రూర రాక్షసుల బారి పడకుండా ఉండటానికి అదృశ్యంగా ఉండగలిగే శక్తిని ఉపయోగించుకుంటూ ఉంటాం. మీ దివ్య దృష్టినే గనక ప్రయోగించి చూస్తే మేము తప్పక కనబడి ఉండేవాళ్ళం. స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు తమరు అదృశ్యమైపోండి. దైత్య రాజులు వారు మీపైన దాడి చేస్తారు. నిశుంభులకు నారాయణ నారాయణ. స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు దేవర్షి, ఈ సంకటం తీరాలంటే మేమేం చేయాలి? దేవేంద్ర, ఆ పరమేశ్వరుడు సూచించినదేమంటే తమరు పార్వతీమాతకు పుట్టిన కౌశికీదేవి శరణు కోరాలట. మేము కౌశికీదేవి శరణు కోరాలా? అవును. శుంభనిశుంభుల అంతం ఆమె చేతిలో జరుగుతుంది. మన పార్వతీమాత ఈ మహత్కార్యంలో ఆమెకు సహాయపడుతుంది. చెప్పండి దేవర్షి, కౌశికీదేవి ఎక్కడుంటుంది? మేము ఈ క్షణానే ఆమెను శరణు కోరుకుంటాం. హిమాలయ శిఖరాన ఆమె మహాలయం ఉంది. మీరు నా వెంట రండి. నాకు కూడా కౌశికీదేవి దర్శనం పొందాలని ఉంది. దేవి కౌశికి ఈ మహాదేవి కౌశికి ఎవరు? శక్తి స్వరూపిణి మహాదేవి కౌశికీకి శక్తి స్వరూపిణి
మహాదేవి కౌశికీకి పదండి ఆశ్రమానికి. శక్తి స్వరూపిణి మహాదేవి కౌశికీకి మహాదేవి కౌశికి, బ్రహ్మదేవుని వరం ప్రకారంగా మీరే ఆ దుష్ట రాక్షసుల సంహారం చేయగలరు. ఈ రాక్షసులు పదే పదే మా యజ్ఞాలకు ధర్మకార్యాలకు ఎప్పుడూ అడ్డుపడుతూ ఉంటారు. శుంభుని శుంభులు పరాక్రమవంతులు, సర్వశక్తిమంతులని చూపడానికి మాపై అత్యాచారాలు చేస్తారు. ఈ రాక్షసులను సంహరించి ధర్మాన్ని పరిరక్షించండి కౌశికి. రాక్షస వీరులారా, ఈ ఋషులంతా మనల్ని అంతం చేయ చూస్తున్నారు. మనం వెంటనే ఈ ఋషులను అంతం చేయవలసిందే. వీరందరినీ సంహరించండి.